నమస్తే. పేరేం పేరన్నా? అన్న రమేష్ అన్న. ఏం చేస్తుంటాను ఇంతకు ముందు మన లారీ బిజినెస్ మన షాద్నాలు ఉంటాము అనే ఊరుకు వచ్చిపోతా. ఇంతకు ముందు నేను సర్పంచ్ కాక ముందు కూడా ఇవన్నీ పనులు చేసిన మొత్తం. అంటే రోడ్డు అప్పుడు గుంతలు ఉంటుండే. సర్పంచ్ ఎప్పుడు అయ్యారు మీరు? సర్పంచ్ 18 అయ్యారా? కానప్పుడు కూడా గుంతలు ఉంటుండే. అందులోనే పిల్లలు కూడా యువకులు అందరూ పెట్టుకొని నా మాట కాదనుకోండి రోడ్లు వేపిస్తుంటే గుంతలు వేపిస్తుంటే మొత్తం అన్ని చేసి అందరూ చూసి నా పనులు చూసి నన్ను వేగరంగా అనుకున్నారు. అంటే నేను పని చేసి అంటే నాది చిన్న ఊరన్న, ఒక 5 ఊర్లు ఉంటాయి. 5 ఊర్లు ఉంటాయి, పెద్ద ఊరు. అది చూసి నేను ఈ పనులు చూసి అందరు పబ్లిక్ అందరూ మా పిల్లలు ఎవరు కలిసి పలానా వ్యక్తి మంచోడు, మంచిగా ఖర్చు పెడితే మంచిగా చేస్తాడు అని నన్ను ఎన్నుకున్నాను. ఇట్లా ఈ విగ్రహాలు కూడా పెట్టింది మీరున్నప్పుడే డెవలప్ మీరున్నప్పుడే మన 1 కిలోమీటర్ దూరము 6 కిలోకి లైట్లు స్తంభాలు వేసి మొత్తం లైట్లు వేసినాం, చెట్లు పెట్టించిన 6 కిలోకి మొత్తం చెట్లు, గుడి కట్టించిన, చిత్తపతి విగ్రహం ఇప్పించినాం. ఈడ మన బొడ్రాయి పండుగ పెద్ద చేసినాం. నేను సర్పంచ్ ఒప్పుకున్నా అంటే ఏంటంటే చిన్న గుడిలాగా స్లాబ్ వేసిస్తానా, చిన్న గజస్తంభం చేసిస్తానా, దానికన్నా పెద్ద మన బొడ్రాయి పండుగ చేసి పెద్ద చేసేసిన. అయితే అన్న నామినేషన్ వేయడానికి కారణము దీని వెనుక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా? మీ లేకపోతే అన్న ఆలోచనలతో? మేమేంటంటే మా ఇంట తిరుగుతున్నానా, మేమందరం అంటే యువకులు ఒక 60-70 మంది ఉంటాం. మంచిగా మా ఇంట తిరుగుతుండే ఎవరు లాంటి వ్యక్తి మంచోడు, కొంతమంది కూడా వ్యక్తి బాగాలేడు, వ్యక్తి మంచోడు అని మేము అందరం కలిసి మా యువకులు అందరం కలిసి ఎన్నుకున్నాం. నేను మంచి వ్యక్తి, మనం చెప్తే కూడా వస్తాడు, అంబేదా ఉంటాడు, తెలియదు అంబేదా ఉంటాడు అని మేమందరం ప్రజలందరూ మంచిగా చేస్తారు కోరుకొని. ఇప్పుడు ఆయనకు వాళ్ళ అమౌంట్ లేకున్నా మేము ఆ యువకులు అందరం కలిసి అయినా సపోర్ట్ ఉంటామంటే పెట్టినాం. మేము అందరం ఆయన డబ్బులు లేకుండా మేము కలిసి పెట్టి గెలిపిద్దామని ఉన్నాం. అయితే ఈ 2 ఏళ్ల పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది అన్న? ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏం ఇయ్యలే ప్రజలు. అసలు మా ఊళ్ళో ప్రజలు అంటే కాంగ్రెస్ అంటేనే అసలు అంటారు. కొత్త గ్రామ పంచాయతీ కట్టిరానా, గుంతలు తీసారు ఇంతవరకు. అంటే గుంతలు తీసే కూడా నన్నే కాంగ్రెస్ లేదు ఎక్కువ అనుకో, గుంతలు తీస్తే కూడా అట్లే కూడా గుంతలు అట్లే మునిగిపోయినాయి, అట్లే సిగ్గులు ఎండిపోయినాయి అన్నీ ఉన్నాయినా. అవి అట్లే పాడబడ్డది. ఈ పార్క్ పెద్ద ఎంత చెత్తలాగా ఉండదు, ఎంత చేపించినా గేమ్ ఆడడానికి వాలీబాల్ క్రికెట్ అన్నిటికీ ప్రతి సంవత్సరం క్రికెట్ ఆడిపిస్తాను మా పిల్లలకి యువక మొత్తం పెద్ద అందరం కలిసి యువకులు అందరం కలిసి మొత్తం క్రికెట్ పెద్ద సంక్రాంతి గ్రౌండ్ ఉంది. ఒక 10 రోజులు ఆడిపిస్తాం మంచిగా పండుగ. మాకు పండుగ అనేది లేదు ఇక మాకు క్రికెట్ మొత్తం. అయితే యువత మొత్తం సార్ ఎంత మందిని ఒక 60-70 మంది ఉంటారు, మొత్తం మాకే సపోర్ట్. ఇక మా వెంటనే వాళ్ళకి ఏది అన్నా నేను కాదన్నాను. వీళ్ళు కూడా నన్ను అసలు ఎందుకంటే నన్ను ఏం అడిగినా ఏమన్నా వాళ్ళని వ్యక్తి మంచోడు అన్న కాదన్నాడు అంటే అందరు యువకు మొత్తం నన్నే. అయితే చివరిగా మీ ప్రజలకు, మీ యువతకు మీరు ఇంత ప్రేమతోటి మాట్లాడుతారు, మీ యువతకు మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు అన్న? నేను మా యువత ఇప్పుడు ఉన్న సర్పంచ్ నేను చేసిన ఆనకని ఇంకెక్కువ చెప్పాలి. మనం ఎంత ఉండి వాళ్ళ డబ్బులు లేకుండా మనం డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ ఊరిని కంటే ఇది కొంచెం చేసినాం అనుకో రూపాయల భారతదేశం ఇంకో చారంతా ఇంకో రూపాయలు చాలా బాగా చేయాలనుకుంటున్నాం. ఇంకా ఇంత ఊరిని మంచిగా డెవలప్ చేయాలనుకుంటున్నాం. మళ్ళీ డెవలప్ చేసి అసలు సర్పంచ్ ఎలక్షన్ ఉండదు అనుకుంటున్నాం. అదొకటి. ఇప్పుడు నెలలా నేను ప్రీ హాస్పిటల్ చూపెడుతున్నా ముసలిలకు 60 సంవత్సరాల ముసలిలకు నెల 2 సార్లు అంటే ఇప్పుడు ఎలక్షన్ మొన్న ఓపెన్ చేద్దాం అనుకున్నా. డాక్టర్ మాట్లాడిన 15 తారీఖు ఓపెనింగ్, 15 తారీఖు 1 తారీఖు చేద్దాం ముసలిలకు. ఇప్పుడు పండుగకు మొత్తం 50 సెటల్ తింటాం అనుకున్నా ముసలిలకు. అయితే ఏమంటారు అన్న ముసలి ఏమంటున్నారు? మీరు ఇంటింటికి తిరుగుతున్నారు. ఇంటికి తిరుగుదామంటే అన్న మేము ముందు ఆడవాళ్ళు రాలే, ఎవరు రాలే, అంటే లేడీస్ రాలే, ఎవరు రాలే. మేము తిరుగుతున్నామన్నా వాళ్ళే మమ్మల్ని పిలుస్తలేరు. మేము వస్తాం లేడీస్, మేము వస్తాం అసలు మేము వస్తాం అంటే ఎందుకు పిలుస్తారు అంటే మీకు టైం ఇస్తాం, ఒకరోజు టైం ఇస్తాము మేము అందరూ ఇస్తే మాకని మేము మొత్తం వాళ్ళే ముందు తయారయ్యి వచ్చేది. అంటే వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీ సైడ్ మళ్తారు యాక్చువల్ గా వాస్తవానికి. ప్రతి సంవత్సరం అన్న వాళ్ళకు నేను లాడ్జ్ ప్రతి సంవత్సరం బతుకమ్మ పెద్ద డీజే పెట్టి పెద్ద బతుకమ్మ చేసి మంచిగా చేస్తాం పెద్ద పండుగ. ఈ గ్రామంలో మొత్తం పెద్ద పెట్టిస్తాం. ఇంకా ఫోటోలు చూపిస్తా. మేము మొత్తం ఓపెన్ చేసినాం, మన ఎంపీ ఓపెన్ చేసినప్పుడు వీడియో చేసాం, డోన్ కెమెరా మొత్తం వీడియో చేసాం, మొత్తం అన్ని అది వీడియో కూడా మొత్తం పని చేసినాం అన్ని మొత్తం. ఈడ సిసి రోడ్ వేసినాము, అండర్ వేసినాము, ఆడ ఎసి వాడ వేసినాం, ఒకటి కిలెట్ నగరం వేసినాం. నా సొంత ఊరికి నేను ఏం చేసుకున్నాను, ఒక లైట్ కూడా వేసుకున్నా. నా సొంత ఊరికి ఒక లైట్ కూడా వేసుకున్నాను. ఎందుకంటే మన ఊరికి ఏం లేకుండా ఈ ఊరికి ఆ ఊరికి వేసినాం. ఒక తండ కూడా చేయాలన్నా
తన కూడా 2 సార్లు రోడ్ వేయించినాం కూడా, మట్టి రోడ్ వేయించినాం కూడా. ఇప్పుడు కానులు వేసి కూడా మంచి రోడ్ చేపిద్దాం. ఇది ఈ గ్రామ పంచాయతీకి తాండాలు వస్తాయనా? ఒక తాండ వస్తుంది, ఏం తాండా? దమమ్మ తాండ అంటారు ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్. ఆ తాండాల్లో ఉన్న ప్రజలు ఏమంటారు అన్న? అన్న ప్రజలు అయితే అందరు అన్న మేము ఈ కాంగ్రెస్ ఈ ఊళ్ళో కాకుండా తాండలో ఈ కాంగ్రెస్ లో పోయి అడిగారు ఒక నెంబర్ అంటే నెంబర్ కూడా వెళ్ళాను, నెంబర్ కూడా ఛాన్స్ ఇవ్వలేరు వాళ్ళ. మేము టీఆర్ఎస్ ఉంటాము, మా సర్పంచ్ ఉంటాము, సర్పంచ్ మంచిగా చేసిండు, మేము ఆయన మాట వింటాము, మేము ఆయన వింటుంటామని చెప్పాను. చెప్పాను ఏమంటారు? కాంగ్రెస్ మేము పోయి ఒక క్యాండిడేట్ ను నిలబెట్టినాము వార్డ్ నెంబర్ గా ఇక్కడ తాండాలు. వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ఒకరిని మేము ఏకగ్రీవంగా ఒకరిని ఎన్నుకుంటాము, ఇతన్ని మేము నిలబెడుతున్నాము, ప్రతిపాదిస్తున్నాము, ఇతని పేరు అంటారు అన్నారు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వెళ్తే అసలు నామినేషన్ వేయడానికి ఒక క్యాండిడేట్ ను కూడా దొరకలేడు వాళ్ళకి దొరకలేదు అసలు. అది మాకు ఇనాన్మస్ ఆ వార్డు, అది 8వ అది 8వ వార్డు. ఇంకా ఆడ పోటీ అనేది లేదు. అంటే ప్రజలు ఆడ గమనిస్తారు, పని ఎవరు చేస్తారు, పని ఎవరు చేయరు అనేది ప్రజలకు తెలుసు. మాకు స్వచ్ఛందంగా వాళ్ళు మద్దతు తెలిపి అసలు వాడ క్యాండిడేట్ ని లేకుండా చేసిండ్రు. కాంగ్రెస్ క్యాండిడేటే రాలే. మీకు కావస్తే ఆడ ఓటర్ ఆడ చెక్ చేసుకోండి, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన దాఖలాలు లేవు. ఆడ టిఆర్ఎస్ కు ఒక క్యాండిడేట్ ఇచ్చినాం, ఇనానిమస్ గా ఉన్నారు. నమస్తే, పేరేం పేరు? మాధవ్. ఏం చేస్తుంటారు? నేను శాండ్ బిజినెస్ ఉందన్న మాకు షాద్ నగర్ లో. ఇక్కడ వ్యవసాయం ఉంటుంది రెగ్యులర్ గా. ఇక మేము అక్కడ ఉన్నట్టే గానీ పేరుకు మాత్రమే షాద్ నగర్. పొద్దున్న ఉదయం నుండి రాత్రి వరకు ఇక్కడనే ఉంటాం మేము. మా ప్రతిదీ ఇక్కడనే. లేదు, మహబూబ్ నగర్. అయితే ఎలక్షన్స్ ఈ గ్రామంలో ఏ విధంగా అనిపిస్తున్నాయి? మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఇనామస్ గా పూర్తిగా బిఆర్ఎస్ కు మద్దతు ఉంది. విలేజ్ కంప్లీట్ గా మీరు ఒక్కసారి మీరు విలేజ్ లో సెర్చ్ చేయండి, మీకు కూడా పబ్లిక్ టాక్ చూడండి. ఇనామస్ గా మేము ఎవరినైతే అభ్యర్థిని మద్దతు తెలుపుతున్నామో ప్రజలు కూడా 90% మాకు మద్దతు ఉంది. అలాంటప్పుడు మేము ఓడతాము అనే అసలు డౌటే లేదు మాకు. మేము ఇనామస్ గా గెలుస్తున్నాం. అయితే ముసలోళ్ళైనా సరే మహిళలైనా సరే వాస్తవానికి ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ వైపే చూస్తారు వాస్తవానికి. అంటే లోపల ఏమన్నా జరుగుతుందా మరి? మీరు అన్నది కూడా కరెక్టే. అయితే ఇప్పుడు మా దగ్గర వచ్చేసి అధికార పార్టీ చేసింది ఏ పని ఉందో మీరు చూపించమనండి. మీరు ఒక్కసారి సెర్చ్ చేసుకొని అధికార పార్టీ వచ్చిన తర్వాత విలేజ్ కి ఏమన్నా పని చేసిండ్రా? మీరు చెప్పినట్టు ఒక విలేజ్ ఇది గ్రామ పంచాయతీ బిల్డింగ్ స్టార్ట్ చేసిండ్రు. ఇంచుమించు 1 year అయిపోయింది. పిల్లర్స్ గుంతలు తీసిండ్రు, పిల్లర్స్ వేయలేదు. ఇంకా వాళ్ళు డెవలప్ చేసినట్టు ఎట్టయితున్నది? ఇంకా ముందు పోవడానికి వాళ్ళకి ఛాన్స్ లేదు. అలాంటప్పుడు వాళ్ళకి ఎందుకు మద్దతు ఇస్తారు? అయితే ఇంకోటి ఏందన్నా అంటే ఇప్పుడు మొత్తము 90% మీ సైడ్ ఉందటని మాట్లాడుతున్నారు. ఆ 90% ఎల్లుండి ఓటింగ్ రోజు కాంగ్రెస్ వైపు మొబ్బు చూపెడితే అప్పుడు ఏందన్నా? మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ప్రజల లోపల మనసుదే తెలియదు. మాకు మద్దతు, ఫుల్ మద్దతు అయితే మాకు ఉంది. మీరు అన్నట్టు 10% వాళ్ళకి పోవచ్చు, కానీ 90% అయితే మాది విజయం పక్క. మీ గ్రామ ప్రజలకు ఏమని చెప్పాలనుకుంటున్నారు? ప్రతి ఒక్కరు మన ఆగిరాల వెంకటయ్యకు సపోర్ట్ చేయండి, ఆయనకు మద్దతు తెలపండి. ఆయనతో పాటు మేముంటాము. మనమందరం కలిసి ఆయనకు మద్దతు ఇస్తే ఆయన మనకు రేపటి నాటికి అనేకమైన పనుల్లో సహకారం చేస్తాడు. అందుకు ఆయనకు సహకరించండి. ఆయనతో పాటు మేముంటాము, మీతో పాటు మేమందరం కలిసి చేసినా ఆయన వెంకటయ్య ముందుకు వస్తాడు. ఇది ఒకటి గమనించి మీరు వెంకటయ్యని ముందుకు తీసుకెళ్లారని కోరుచున్నాను. నా పేరు పండుగ యాదయ్య ముద్రాజ్. నేను వ్యవసాయం చేస్తుంటా. మామూలుగా రీసెంట్ గా చెరువుల దంద కూడా చేస్తా, చేపలు పట్టడం. అయితే ఈ ఊర్లో ఎలక్షన్స్ ఏ విధంగా అనిపిస్తున్నాయి? ఈ ఊర్లో ఎలక్షన్ ఇంతకు ముందు 10 ఏళ్ల కింద బాగానే ఉండే. టిఆర్ఎస్ మంచి పనులు చేసింది, కొట్లాడి తెచ్చుకున్న పార్టీ పని బాగానే చేసింది. టిఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ఎస్. అయితే ఇప్పుడు రీసెంట్ గా కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలన్నర అవుతుంది. కాంగ్రెస్ వచ్చి మొత్తము వానలు వాడటం లేదు, సరిగా కరెంటు లేదు, ఒప్పుకున్న హామీలు జరగట్లేదు, దొంగలు తయారైనట్లు అయినరు. ఇక ఆయన కబడ్డీ అన్నట్లే మాట్లాడుతున్నాడు. ఎవరు రేవంత్ రెడ్డి పనులు అయితే చేయడు.
టిఆర్ఎస్ ప్రభుత్వం మంచి పని చేసింది. ఇంతకు ముందు మాజీ సర్పంచ్ రమేష్ యాదవ్ అన్న మంచి పనులు చేసిండు. మమ్మల్ని వెనుక వేసుకొని ఆయన పెద్దోడు కానీ మాకంటే చిన్నోడు లేక భావించి మంచి పనులు చేసిండు. అందులో మమ్మల్ని ఇది చేసిండు. అంతా కలిసి కట్టుకున్నాము. ఇప్పుడు రీసెంట్గా ఎస్సీకి వచ్చింది అన్న ఒకటే ఎస్సీవాడ, ఆయన కూడా బాగున్నది మంచిగా